గత 2 ఏళ్లకు పైగా ఆహారం మింగలేక, నీళ్లు కూడా త్రాగలేక తీవ్ర నరకయాతన అనుభవించిన ఒక రోగికి అత్యాధునిక చికిత్సతో పునర్జన్మ ప్రసాదించారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. అరుదైన అకలేషియా కార్డియా వ్యాధితో బాధపడుతున్న 46 ఏళ్ల ఒస్మాన్ బాబికర్ ఎల్హాజ్ కు అత్యాధునిక ఎండోస్కోపిక్ చికిత్సతో వ్యాధి నుంచి ఉపశమనం కలిగించారు వైద్యులు. గత 2.5 సంవత్సరాలుగా ఒస్మాన్ తీవ్రమైన మింగుడు సమస్యతో బాధపడుతున్నారని మెడికవర్ వైద్యులు తెలిపారు. తిన్న ఆహారం కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే ఆగిపోవడం, ముక్కు ద్వారా ఆహారం బయటకు రావడం, తీవ్రమైన ఛాతీ నొప్పి వంటి సమస్యలతో ఆయన మెడికవర్ హాస్పిటల్స్ ను ఆశ్రయించినట్లు డాక్టర్ ప్రణీత్ తెలిపారు. ఎండోస్కోపిక్ చికిత్స చేసి వ్యాధి నుంచి విముక్తి కల్పించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పేషెంట్ పూర్తి స్థాయి ఆరోగ్యంతో హాయిగా భోజనం చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పేషెంట్ రికవరీ తొందరగా ఉంటుంది, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అదే సర్జరీ చేస్తే కనుక అతనికి ఒక 10 రోజులైనా పడుతుంది. గాలి తీసుకోవడం కష్టం ఉంది, వాళ్ళు ఆక్సిజన్ మీద పెట్టి మనము హాస్పిటల్ స్టే ఉంటుంది. పొట్ట కోత కొయ్యాలి, ఇది కాదు, ఇది అడ్వాంటేజ్. సర్జరీ చేస్తే కొయ్యాలి. ఇప్పుడు కొలిసిస్టెక్టమీ అని పిత్తాశయం తీస్తారు చూడండి, దానికి ఇదివరకు కోసి ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు కీ హోల్ సర్జరీ తోటి చేస్తున్నారు. దాన్ని కూడా దాటి ఇప్పుడు నోట్ తోటి మాత్రమే చేస్తారు. నోట్లోంచి పైకి పంపించి పొట్ట మీద కొయ్యాలి. డాక్టర్ మోకా ప్రణీత్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. ఇవాళ ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక 43 ఏళ్ల పర్సన్ గత 3-4 సంవత్సరాలుగా మింగడానికి ఇబ్బంది, అలాగే తిన్నది ముక్కులోంచి వస్తుంది, తిన్న ఫీడింగ్ వస్తుంది, మెల్లగా వెయిట్ 25 కిలోలు కోల్పోయారు. ఇది ఎందుకు అని మా దగ్గర ఫర్దర్ గా వచ్చారు. బయట వాళ్ళ దగ్గర ప్రిలిమినరీ టెస్ట్ చేయించుకున్నారు, అవి నార్మల్ అని చెప్పారు. సో మన దగ్గరకు వచ్చారు, ఎండోస్కోపీ చేసాం, మానోమెట్రీ చేసాం, ఫర్దర్ స్కాన్ చేసి చూసాము. ఫుడ్ పైప్ అనేది బాగా వాచింది, ఫుడ్ పైప్ కిందికి స్కోప్ ఫుడ్ వెళ్ళడానికి బాగా రెసిస్టెన్స్ ఉంది అని గమనించాము. కానీ అక్కడ ట్యూమర్ ఏమీ లేదు. సో అకలేషియా కార్డియా అనే ఒక రోగం, ఒక అన్కామన్ రోగం ఉంది అని నిర్ధారణకు వచ్చాము. సో దీనికి సర్జరీ లేకుండా పర్-ఓరల్ ఎండోస్కోపిక్ మయోటోమీ అనే ఒక ప్రొసీజర్ చేశాము. ఎండోస్కోపీ ద్వారానే ఆ ఈసోఫేజియల్ మజిల్ ని కట్ చేశాక ఆయనకు మింగడానికి ఇబ్బంది బాగా తగ్గిపోయింది. సో ఇది జనాలకు అవేర్నెస్ ను కలగజేస్తుంది. మింగడానికి ఇబ్బంది అనగానే ఆయనకు టాబ్లెట్లు మింగుతూ ఉన్నారు కదా 3-4 సంవత్సరాలుగా, కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా. అలా కాకుండా అటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటే ప్రిలిమినరీ టెస్ట్ నార్మల్ ఉన్నా కానీ వచ్చి ఫర్దర్ టెస్టింగ్ అవసరము. ఇటువంటి డిసీజ్ తేలితే ఒక ప్రొసీజర్ కొంచెం లేటెస్ట్ గా వచ్చింది. ఇది మనం చేస్తే పేషెంట్ కు రిజల్ట్స్ చాలా బాగా ఉంటున్నాయి. సో దీని గురించి మీకు అవగాహన కలగాలని మేము కోరుకుంటున్నాం. ఈ పేషెంట్ ఆఫ్రికా సుడాన్ నుంచి వచ్చారండి. 43 ఏళ్ల పేషెంట్. అది మనం ఎగ్జాక్ట్ రీజన్ చెప్పలేము. జెనెటిక్ కావచ్చు, పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. సో ఎగ్జాక్ట్ రీజన్ కెనాట్ బి టోల్డ్, బట్ ఇట్ ఈస్ అన్కామన్ కండిషన్. ఇట్ హ్యాపెన్స్ ఇన్ గుడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. వస్తూ ఉంటారు రెగ్యులర్ గా ఈ డిసీజ్ తో.